सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनोऽवधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। అచక్షుష్ట్వాన్న అక్కడి నుంచి చూడండి, 5వ పేజీలోనే ఉందేమో, 6వ పేజీలో. అచక్షుష్ట్వాన్న దృష్టిర్మే. దొరికింది అందరికీ? ఏ పేజీలో జరుగుతుంది అనేది కూడా పట్టలేకపోయినారు మీరు. ఇంకా బ్రహ్మతత్వం ఎట్లా పట్టేది? ఒక నిమిషం. 5వ పేజీలో 5వ పేజీలో నిర్వికల్పాత్మ ప్రకరణము 1వ శ్లోకం దొరికింది అందరికీ? 5వ పేజీ నిర్వికల్పాత్మ ప్రకరణము 1వ శ్లోకం నుంచి. అచక్షుష్ట్వాన దృష్టిర్మే తతో శ్రోత్రస్య కా శృతిః. ఎవరికి దొరకలేదా ఏమిది? ఇంకా ఈ శ్లోకం కనిపెట్టేది కష్టమైతే బ్రహ్మతత్వాన్ని ఎట్లా పడతారు మీరు? 5వ పేజీ నుంచి పేజీ తీసేది కష్టం మీరు. అచక్షుష్ట్వాన దృష్టిర్మే తథా శ్రోత్రస్య కా శృతిః అవాక్పన్నత్ వక్తి స్యాత్ అమనస్త్వాన్మతిః కుతః అప్రాణస్య న కర్మాస్తి బుద్ధ్యా భావేన వేదిత విద్యా విద్యేత తో నస్తః చిన్మాత్ర జ్యోతిషో మమ నిత్యముక్తస్య శుద్ధస్య కూటస్య విచాలినః అమృతస్యాక్షరస్యైవం అశరీరస్య సర్వదా జిగుత్సావా పిపాసావా శోకమోహో జరామృతి న విద్యంతే శరీరత్వాత్ వ్యోమవద్వ్యాపినో మమ అస్పర్శత్వాన్న మే స్పృష్టిః నా జిహ్వత్వాదసజ్ఞత నిత్య విజ్ఞాన రూపస్య జ్ఞానాజ్ఞానేన మే సదా యాత్ యస్యాన్మనసి వృత్తిః చాక్షుష్కారూపరంజనా నిత్యమేవాత్మనో దృష్ట్యా నిత్యయా దృశ్యతే హి సా తతాన్యేంద్రియాయుక్త యావృత్తయో విషయాంజనా స్మృతిరాగాదిరూపా చ కేవలాంతర్మనస్యపి మనస్యస్తద్వదన్యస్య దృశ్యంతే స్వప్నవృత్తయః ద్రష్టో దృష్టే తతో నిత్య శుద్ధానంతాంచ కేవల అనిత్యా సా విశుద్ధేతి గృహ్యతేత్ర వివేకతః సుఖీ దుఃఖీ తథా చాహం
దృశ్యయోపాధిభూతయా మూఢయా మూఢ ఇత్యేవం శుద్ధయా శుద్ధ ఇత్యపి మన్యతే సర్వలోకోయం ఏన సంసారమృచ్యతి అచక్షుష్కాదిశాస్త్రోక్తం సబాహ్యాభ్యంతరం సజం నిత్యముక్తమిహాత్మానం ముముక్షుశ్చే సదా స్మరేత్ అచక్షుష్కాదిశాస్త్రాచ్చ నేంద్రియాణి సదా మమ అప్రాణో హ్యమనా శుభ్ర ఇతి చాతర్వణే వచః శబ్దాదీనామభావశ్చ శ్రూయతే మమ కాటకే అప్రాణో హ్యమనా యస్మాత్ అవికారీ సదాఖ్యహం విక్షేపో నాస్తి తస్మాన్మే నా సమాధిస్తతో మమ విక్షేపో వా సమాధిర్వా మనసస్యాద్వికారిణః అమనస్కస్య శుద్ధస్య కథం స్యాత్ తద్భయం మమ అమనస్త్వావికారిత్వే విదేహవ్యాపినో మమ ఇత్యేతద్యవజ్ఞాతం ఇత్యేతద్యవజ్ఞాతం తావత్ కార్యం మమ భవతు. ఏమైంది? నెక్స్ట్ చెప్పండి. నిత్యముక్తస్య శుద్ధస్య బుద్ధస్య చ సదా మమ సమాధిర్వా సమాధిర్వా కార్యం చాన్యత్ కుతో భవేత్ మాం హి జ్ఞాత్వా చ బుద్ధ్వా చ మన్యంతే కృతకృత్యతాం. మా లైట్ అండి వెనక్కి ఒకటి కనపడదు. వేస్తారు ఎవరన్నా? ఏది మృత స్వరూపమో, ఏది దుఃఖమో, ఏది మనకు సమస్యల్ని తెచ్చిపెడుతుందో అటువంటి దాన్ని నమ్ముకొని జీవనం చేస్తున్నాం. ఎవరో ఇద్దరు యాత్ర పోతున్నారట. ఒకటి గుడ్డివాడు, ఇంకొన్ని కళ్ళు కనబడుతుంది. ఇద్దరు జతసేరి యాత్ర పోతున్నారు. ఏదో ఒక మందిరంలో ఒకరోజు పండుకున్నారు. రాత్రి మధ్యరాత్రిలో ఆ గుడ్డివాడు లేచినాడు. లేస్తే మన కర్ర ఎక్కడో వెతుక్కోవాలి. సరే ఎట్లా వెతుక్కుంటూ పోతే ఏదో ఒక కర్ర దొరికింది. చాలా బాగుంది కర్ర. అది వాడిది కాదు, స్పర్శ జ్ఞానంతో చూస్తున్నాడు. ఇది నాది కాదు కర్ర, అయినా కూడా చాలా బాగుంది. పైన పిడి మాదిరి కొంచెం లావుగా ఉంది, రాను రాను సన్నగా అవుతూ ఉంది. ఇది చాలా బాగుంది అని అది దాన్ని పట్టుకొని పోతున్నాడు. అంతలో వీడు స్నేహితుడు లేస్తున్నాడు, మిత్రుడు లేస్తున్నాడు. అయ్యా, నీ పాము చేతిలో పట్టుకున్నావు, ఈ చలికి అది గట్టి అయిపోయింది, నువ్వు కర్ర అనుకుంటున్నావు. దాన్ని కొంచెం సూర్యోదయం అయిందంటే, ఆ సూర్యుని యొక్క వెలుతురు పడిందంటే అది ప్రాణం వచ్చి నిన్ను కాటు వేస్తుంది, పారేసేది అంటే నా కర్ర ఎక్కడో పోయింది. దేవుడు ఇంత మంచి కర్ర నాకు ఇచ్చింటే నువ్వు ఆ మాశ్చర్యంతో ఇట్లా చెప్తున్నావు నాకు పామని, నేను దీన్ని పారేసలేదనంట. అయ్యా, మాశ్చర్యం లేదు, ఏమీ లేదు, నిజంగా అది మృత్యు స్వరూపము, నువ్వు నాశనం అయిపోతావు అని ఎంత చెప్పినా కూడా
వీడి మాట నమ్మలేకపోయినాడు. వీడేదో మోసం చేస్తాడు నాకు. కొనాకు సూర్యోదయం అయింది, కొంచెం వెలుతురు పడింది, దానిపైన ప్రాణం వచ్చింది, కాటేసింది, చనిపోయినాడు. మనం కూడా అంతనే, ఏది మృత్యు. ఎందుకంటే ఆ కర్ర చాలా బాగుంది, నైస్గా ఉంది, దాని డిజైన్ కూడా బాగుంది. వీనికి ముందు ఉన్న కర్ర అంత బాగలేదేమో, కనుక దాన్ని పారేయాలంటే మనకి చాలా కష్టంగా ఉంది. మృత్యు స్వరూపమైనా కూడా వేరే వాళ్ళు చెప్పినా కూడా మనం దాన్నే పట్టుకొని ఉంటాం. అదేవిధంగా ఇది ఒక మృత్యు స్వరూపం శరీరం అనేది. మహాత్ములంతా చెప్తున్నారు ఇది మృత్యు స్వరూపము, దీన్ని నమ్ముకొని జీవనం చేస్తున్నారు అని. ఏదేది నమ్ముకున్నామో అదంతా మృత్యు స్వరూపమే. కానీ ఎప్పుడు మనకు అనుభవానికి వస్తుంది? వేరే స్వాములు వచ్చి చెప్పితే వాళ్ళు మనం వివేకం చేసలేదు కనుక వాళ్ళు వచ్చి చెప్తున్నారు. మన జీవితాలనే మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఆనందానికని ఏమేమి చేసినాము. ఈరోజు ఎంత మాత్రం ఆనందం ఉంది. బయట జగత్తుకి ఏ ముఖం చూపెడుతున్నామో ఇది ధోకా. బయట జనాలకి మోసం చేస్తున్నాం మనం. ఏం మోసం చేస్తున్నాం? బాగున్నారంటే బాగున్నాం అంటాం. ఆ బాగున్నాము అనే సమయంలో మనసు ఏ విధంగా ఉంది? ತುಂಬಿ ಅವತಲೆಯೊಳಗೆ ನೂರಾರು ಹಕ್ಕಿಗಳು, ಗಿಳಿ, ಗೂಗೆ, ಕಾಗೆ, కోగిలే, నవిలు, హద్దు. ఒక్కొక్కవి సమస్య కాదు. అయినా కూడా మనం ఏదో కొంచెం పౌడర్ కూడా వేసుకొని బాగున్నాం అంటాం. ధోకా. బాగున్నాము అన్న సమయంలో నిజంగా లోపల ఎంత మాత్రం సమాధానం ఉంది, శాంతి ఉంది, అది ముఖ్యం. చాలామంది ప్రశ్న వేస్తుంటారు, స్వామీజీ మీ వేదాంతం వాళ్ళకి తలకి ఏం పోదు. వాళ్ళకి ఏమంటే ఈ ఊరికి ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసేది, ఎందుకు చేస్తున్నానని ప్రశ్న కూడా రాదు. వాళ్ళు ఏమంటారంటే మీ వేదాంతం వింటే ప్రగతి ఉండదు. ఇది పెద్ద మోడర్న్ థింకింగ్. ప్రగతి ఉండదు. ఏం ప్రగతి అంటే కొంచెం ఎక్కువ డబ్బు, ఎక్కువ ఇండ్లు కట్టుకునేది, కొంచెం మెషినరీ ఎక్కువ చేసుకునేది, కొంచెం లగ్జరీ ఐటమ్స్ అంతా ఎక్కువ చేసుకునేది, దీన్నే కదా ప్రగతి అనేది. అట్లా చూస్తే అమెరికాలో చాలా ప్రగతి అయిపోయింది. మన భారతదేశంలో ఒక అడవిలో జీవనం చేసేవాడు ఎంత శాంత సమాధానంతో ఉన్నాడో అంత శాంతిగా ఉండలేకపోయినారు అమెరికాలో ఇప్పుడు జనాలు. ఈ ప్రగతి ఏమి చేసినామని వాళ్ళ సైంటిస్టే చెప్తుంటారు. ఏం ప్రగతి అంటే ఈ జగత్తుని అదేదో 8 సార్లు 9 సార్లు మనం నాశనం చేయొచ్చు, అంత చేసి పెట్టినాం మనము అని. ఈ మాటకు అర్థం కూడా లేదు. ఎందుకు? ఒక్కసారి నాశనం చేస్తే మళ్ళీ రెండోసారి నాశనం అయ్యేదానికి ఎవరు ఉండరు. వీటి అన్నిసార్లు నాశనం చేసాక ఎందుకు చేసి పెట్టినాను? బుద్ధి లేక. ప్రగతి అంటే ఎక్కువ డబ్బు ఉండొచ్చు, ఇండ్లు కట్టుకోవచ్చు, బంధువులు ఎక్కువైనారు, అంతా సరే. మనసులో ఎంత మాత్రం సమాధానం ఉంది, ఎంత మాత్రం శాంతిగా ఉన్నావు. ఈరోజు యమధర్మరాజు వస్తే సంతోషంగా వెళ్ళిపోతాను. ఎందుకు? అహం కృతకృత్య. ఏమి చేయాలనుకుని అంత చేసినాను, ఏమి తెలుసుకోవాలనుకున్నాను అంత తెలుసుకున్నాను, ఇంకా చేసే దాంట్లోనూ నాకేమీ మిగిలింది లేదు, తృప్తిగా ఉన్నాను, తెలుసుకునేది కూడా ఏది లేదు అనేటువంటి తృప్తి మనకు కనబడుతున్న జీవితంలో అంటే లేదు. ఎందుకంటే ఈ మృత్యు స్వరూపాన్ని పట్టుకున్నాం మనం. మన జీవితంలో ఏది లోటు? ఆ పరమాత్మ స్వరూపం అనేది ఒకటి మిస్సింగ్ లింక్, తప్పిపోయింది. ఇప్పుడు ఆ పరమాత్మ స్వరూపాన్ని మన జీవితంలో తీసుకొని వచ్చినామంటే అప్పుడు ఆనందంగా ఉంటాం. కానీ పరమాత్మ స్వరూపం అనేది ఎక్కడుంది అంటే, ఇప్పుడు ఈ జగత్తంతా మృత్యు స్వరూపము, దుఃఖము అని చెప్తున్నాం కనుక కేనోపనిషత్ భాష్యంలో ఈ విధంగా తీసుకుంటారు శంకరాచార్యులు. ఇదంతా మృత్యు స్వరూపము, దుఃఖం కనుక హేయ, ఇదంతా త్యాజ్యం, త్యాగం చేయాల్సిందే, వదిలేయాల్సిందే. దీన్ని పట్టుకుంటే లాభం లేదు. సరే, ఇదంతా హేయ తీసేసినాం. ఉపాధేయ అంటే అన్య దేవతద్విదితాదుతో విదితాదది అనే మంత్రం తీసుకుని వ్యాఖ్యానం చేసే సమయంలో 2 రకాలుగా వ్యాఖ్యానం చేస్తారు. దాంట్లో ఒకటి ఇదంతాను దుఃఖము గనుక హేయ, వదిలేసేయాలి. అంటే ఇదంతా మనం త్యాగం చేయాలి అంటే అన్య దేవతద్విదితాద్ ఏదేది మనకు బోధపడుతుందో తెలియక విషయమై ఉందో ఇదంతా దుఃఖమని మనం తీసేస్తున్నాం.
గనుక ఆ పరమాత్మ స్వరూపము ఇదేది కాదు. అన్యదేవ తద్విదితాద్ అటు అవిదితాదది. గనుక హేయ అంటే తీసేసేది. ఈ తీసేసేదంతా పరమాత్మ స్వరూపం కాదు అంటే ఉపాధేయ తీసుకునేది పరమాత్మ స్వరూపము అనే అర్థం వస్తుంది. అది కూడాను కాదు, హేయను కాదు, ఉపాధేయము కాదు. అంటే తీసుకునేది కాదు, వదిలేసేది కాదు. ఏది తీసుకునేది కాదో వదిలేసేది కాదో అది పరమాత్మ స్వరూపము. ఈ చాలామంది దేవుడు అంటే అది ఇప్పుడు కాలంలో ఏమైందంటే దేవుడు లేదు అని మాట్లాడితే వాడు చాలా ఇంటెలిజెంట్ అని. ది మోడర్న్ మోస్ట్ ప్రోగ్రెసివ్ థింకర్. ఆ కర్ణాటకలో ఎవరో ఒక అతను గ్రంథం కూడా రాస్తున్నాడు దేవుడు ఇల్లా అని. ఆ గ్రంథానికి అవార్డు కూడా వచ్చింది. ఆ సభలో మాట్లాడంటే ఎట్లా మాట్లాడినారు ఒకరు అంటే, దేవుడు లేదు అని దేవుడిల్లా అంత పుస్తక వరదంతా ಇವರಿಗೆ ఆ దేవుడు దీర్ఘాయస్సుని కొడ్లి. అది ఏం మాట్లాడినారో ఏమో. ఆయన మళ్ళీ దేవుడు లేదు దేవుడిల్లా అని పుస్తకం రాస్తుంటే అతను మాట్లాడాలంటే, నా పుస్తకానికి ఇంత మర్యాద చేసిన ఈ జనాల్ని ఆ దేవుడు క్షమించునుగాక. ఇంక ఏ దేవుడు లేదంటున్నాను. ఎంత నాన్సెన్స్ ఫెలోస్. దేవుడు ఉండేదే దేవుడు, మిగతాది ఏది ఉండేది కాదు. నీ దేవుడు అంటే ఏమి? నీ తల్లో ఏదో పెట్టుకున్నాం. మన ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆయనకు ఈ 5 సంవత్సరాల నుంచి శతాయుషి అని మర్యాద చేస్తూనే ఉన్నారు. సరే, మన ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎందుకు దేవుడు లేదంటావు నువ్వు అంటే, వాళ్ళ నాయన ఈయన చిన్నప్పుడు వాళ్ళ నాయన గుర్రం పైన పోయేవాడట. పూర్వకాలంలో అట్లా పోయేవాళ్ళేమో. ఈయనకి 100 years అంటే ఒక 80 years బ్యాక్ లేదా 75 years బ్యాక్ గుర్రం పైన పోయేవాడంట వాళ్ళ నాయన. కింద పడి ఆయనకు బ్రెయిన్ చెడిపోయింది. దేవుడు అంటే ఇట్లా అవుతుందా? ఇది లాజిక్. ఇప్పుడు అదేవిధంగా మొరార్జీ దేశాయ్ ఒకసారి మీకంతా తెలుసు, ప్లైన్లో పోతున్నాడు, ప్లైన్ యాక్సిడెంట్ అయింది. మొత్తం ఆయన జట్టులో ఉన్న 5 మంది చనిపోయినారు. మొరార్జీ దేశాయ్కి ఒక స్క్రాచ్ కూడా కాలే. ఇప్పుడు మొరార్జీ దేశాయ్ ఏం చెప్పాలి? దేవుడు ఉన్నాడని చెప్పాలని వద్దా? దేవుడు ఉన్నాడు కనుకనే నేను బ్రతికినానయ్యా, ఒక స్క్రాచ్ కూడా కాలేదు, ప్లైన్ అంతా ముక్కలు అయిపోయింది, నా జట్టులో 5 మంది కూడా పోయినారు, నాకు ఒక స్క్రాచ్ కూడా కాలేదంటే దేవుడే రక్షణ చేస్తాడు అన్న. ఇట్లా వాళ్ళ అనుకూలానికి సరిగ్గా, వాళ్ళ స్వార్థానికి సరిగ్గా దేవుడు ఉన్నాడు లేదో నిశ్చయం చేస్తే ఈయనేమనుకున్నాడు, దేవుడు అంటే నేను ఏమి చేసినా, గుర్రం పైన పోయినా లేదా గుర్రం కింద పోయినా, గాడిద వెనక నిలబడుకున్నా అది కాలెత్తి తన్నకూడదు, అట్లా ఉంటే దేవుడు ఉన్నాడని. లేకపోతే ఈ విధంగా కాదు, హేయాను కాదు, ఉపాధేయము కాదు. దేవుడు అంటే నేను నా ప్రపంచము అనే దాన్ని మనం వ్యవహారం తీసుకుంటున్నాం అవస్థల్లో. మళ్ళా నేను నా ప్రపంచం అనే దాన్ని వదిలేస్తున్నాం. నేను నా ప్రపంచం అనే దాన్ని వదిలేసిన తర్వాత ఏముంది? ఏం మిగులుతుంది? కొంతమంది అంటే ఏం మిగలదు అని, ఇంకొంతమంది ఏదో మిగులుతుంది అని, ఇంకొంతమంది ఒకసారి ఇట్లా. అనుభవపూర్వకంగా మీరు చూసుకుంటే నేను నా ప్రపంచమును తీసివేసినటువంటి అనుభవం మీకుందా అంటే ప్రతి ఒక్కరికి ఉంది. ఎప్పుడు? నిద్ర. ఆ నిద్రలో చూస్తే నేను నా నిద్రలో చూస్తే అంటున్నాను నేను మళ్ళీ. అంటే కృష్ణమూర్తి వాళ్ళ ఇంట్లో చూస్తే ప్రవచనం జరుగుతూ ఉంది. ఏ విధంగా కృష్ణమూర్తి వాళ్ళ ఇంట్లో ప్రవచనం అంటున్నామో అదేవిధంగా నిద్రలో చూస్తే అన్నప్పుడు నిద్ర అనేటువంటి ఒక గది, దాంట్లో మనం చూస్తున్నామని అర్థం వస్తుంది. అట్లా అనుభవం ఉందే మాకు. ఎందుకంటే సత్యం మాట్లాడేటువంటి యోగ్యత లేదు ఈ భాషకు కనుక నిద్రలో అంటుంది. మనం వివేకం చేసి చూస్తే నిద్రలో కాదు, మొత్తం నేను నా ప్రపంచాన్ని తీసివేసి ఏది మిగిలిందో దాన్ని నిద్ర అంటున్నాము. ఏది మిగిలిందంటే నేనే మిగిలినాను, నేను అనే వ్యక్తిత్వం లేకుండా మిగిలినాను, నేను అనే తలంపు లేకుండా ఉన్నాను,
నేను ఉన్నాను అనే తలంపు లేకుండా ఉన్నాను. అక్కడ ఈ నేను అనే శబ్దం వాడేదే కష్టం. మరి ఏముంది? ఆనందమే మిగిలింది, తృప్తినే మిగిలింది. ఆ తృప్తి ఆనందమే మీరు. కనుక స్థూల శరీర సంబంధం లేదు, జ్ఞానం అంటే బుద్ధి జ్ఞాన సంబంధం లేదు, కర్మ సంబంధం లేదు, సూక్ష్మ శరీర సంబంధం లేదు. ఎక్కడ పోతుంది సూక్ష్మ శరీరము? దాన్ని యోచన చేయకండి. మీకు సంబంధం ఉంటే సూక్ష్మ శరీరము అది ఏమవుతుంది? నా గతి ఏమి? సూక్ష్మ శరీరం మీకు సంబంధమే లే, స్థూల శరీర సంబంధం లేదు. ఇవి రెండు తీసేసిన తర్వాత ఏ ఆనందమే మీరు, తృప్తినే మీరు. దేశకాలానికి అతీతమైన స్వరూపము, దానికి జన్మము లేదు, మరణము లేదు. ఇంకా నెక్స్ట్ నా గతి ఏమి ఇక్కడ చనిపోయిన తర్వాత అనే ప్రశ్న వస్తుందా? ఆ తర్వాత కూడా ఇక్కడ మనం నిలబడలేదంటే మళ్ళీ ఎక్కడ పోతుంది ఇది, మళ్ళీ జన్మం వస్తుంది, అది వస్తుంది, కథ ఇదంతా. గనుక ఆ తృప్త స్వరూపమే మీరు అన్నప్పుడు ఇంకా మళ్ళీ సమాధి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఇక్కడ అంటూ ఇంకోసారి చెప్పండి ఆ శ్లోకం. విక్షేపో నాస్తి తస్మాన్మే నా సమాధిస్తమో మమ విక్షేపో వా సమాధిర్వా మనసస్యాద్వికారిణః అమనస్కస్య శుద్ధస్య కథం స్యాత్ తద్వయం మమ అమనస్త్వావికారిత్వే విదేహవ్యాపినో మమ ఇత్యేతద్యదవజ్ఞాతం తావత్ కార్యం మమ భవతు నిత్యముక్తస్య శుద్ధస్య బుద్ధస్య చ సదా మమ సమాధిర్వా కార్యం చాన్యత్ కుతో భవేత్ మాం హి జాత్వా చ బుద్ధ్వా చ మన్యంతే కృతకృత్యతాం. గనుక ఆనందానికి పోయేదానికోసం, ఆనందం ప్రాప్తి చేసుకునే దానికోసం సమాధి చేయవలసిన అవసరం లేదు. మీరు వ్యవహారంలో ఉన్నా ఆనందమే, వ్యవహారంలో లేకపోయినా ఆనందమే. ఒకవేళ సమాధి చేసినారంటే అది సమాధి అనేది మనస్సుకు సంబంధించింది. మనస్సులో విక్షేపం ఉంది గనక మనస్సు సమాధి పొందుతుంది. కానీ మనస్సు సమాధికి తీసుకుని పోయి మనమే అనుకుంటున్నాము నాకు సమాధి ప్రాప్తి అయింది అంటున్నాం. మళ్ళీ దాంట్లో ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటారు. సమాధి అనేది మనసస్యాద్ వికారిణ, మనస్సులో వికారం అనేది వస్తుంది కనుక సమాధి అనేది కూడాను మనస్సుకు సంబంధించిందే కానీ నాకు సంబంధించింది, మీకు సంబంధించింది కాదు. అమనస్కస్య శుద్ధస్య కథం స్యాత్ తద్వయమమ. వికారం అనేది కానీ సమాధి అనేది కానీ అమనస్కస్య, మనస్సే లేదు, నాకు మనస్సు సంబంధమే లేదు. అటువంటి వాడికి శుద్ధ స్వరూపం శుద్ధస్య కథం స్యాత్ తద్వయం. సమాధి అనేది కానీ ఎట్లా కలిగేదానికి సాధ్యము? ఒకవేళ కలిగిందంటే మనసుకు కలిగింది. ఏ విధంగా నిన్న రాత్రి చెప్పినాను, చిన్న అబ్బాయి ఏడుస్తున్నాడు, వాడు నిద్రపోతే చాలు మేము పండుకోవచ్చని తల్లి తండ్రి ఎంత ప్రయత్నం చేస్తున్నారు. వాడు 12 గంటలకు 1 గంటకు నిద్రపోయినాడు. అప్పుడు వీళ్ళకి కొంచెం సమాధానం వచ్చింది. అదేవిధంగా ఏడ్చేటువంటి మనస్సుని మనం సమాధానం చేసేసి నాకు సమాధానం వచ్చింది, నాకు శాంతి ఆనందం ప్రాప్తి అయింది అనుకుంటున్నాం. మీకు దుఃఖము లేదు, ఏడుపు లేదు, మళ్ళీ ఆనంద ప్రాప్తి కావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరే ఆనంద స్వరూపం. దీన్ని ఎక్కడ వినాలి ఈ మాటల్ని అంటే, హేయ ఉపాధ్యాయ, నేను నా ప్రపంచాన్ని తీసేసిన తర్వాత ఎట్లా ఉంటామో మనము ఆ దృష్టితో వినాలి ఈ శబ్దాలు. లేకపోతే ఈ సంసారి దుఃఖి అనే దృష్టి పెట్టుకొని వింటే ఎక్కడ ఆనందం? ఈ స్వామీజీ చెప్పేది అయ్యయ్య, ఈ స్వామీజీ కంటే పిల్ల మేక ఏం లేదు, అవన్నీ ఉంటే తెలుస్తుంది అని ఇట్లేదో మనస్సు మన బుద్ధి వ్యాఖ్యానం చేస్తుంది.
నేనంటే ఇప్పుడు ఏ దృష్టి ఉండాలి, ఎక్కడ అభిమానం ఉండాలి అంటే నిరభిమానం. ఎక్కడ కూడా అభిమానం ఉండకూడదు. నేను హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, సుఖి, దుఃఖి, మిమ్మల్ని గురించి మీరు ఏమేమి వ్యాఖ్యానం చేసుకుంటారో ఆ వ్యాఖ్యానాలంతా తీసేసిన తర్వాత ఏది మిగులుతుందో ఆ దృష్టితో చూసినప్పుడు దానికి విక్షేపం లేదు, సమాధి రావాల్సిన అవసరం కూడాను లేదు. అమనస్త్వ వికారిత్వే విదేహ వ్యాపినో మమ. మనస్సు అనేది లేదు, వికారం అనేది లేదు, దేహ సంబంధం అనేది లేదు. ఆకాశాన్ని కూడా, ఆకాశానికి సాక్షి అయినటువంటి స్వరూపం, దేశ కాలానికి అతీతమైన స్వరూపం, వ్యాపి, సర్వవ్యాపి స్వరూపము. ఇది ఎంతవరకు నాకు అర్థం కాలేదో, ఇది యావత్ అజ్ఞాతం, ఎంతవరకు ఇది నాకు అర్థం కాలేదో తావత్ కార్యం మమ అభవత్, అంతవరకు నాకు కార్యం అనేది, కర్తవ్యం అనేది ఉంది. ఎప్పుడైతే ఆ పరబ్రహ్మ స్వరూపమే నేను, ఆనంద స్వరూపమే నేను అనేది అర్థమైందో ఇంకా ఏ కార్యం కూడా లేదు. అప్పుడు వ్యవహారం అనేది బాధితమై ఉంది. బాధితం అనే శబ్దము ఈ 4-5 రోజుల్లోనే చెప్పినాను. ఇంకోసారి నేను జ్ఞాపకం ఉందా? బాధితం అంటే మనకు ఆ విధంగా కనపడినా కూడాను ఆ విధంగా లేదు. ఎవరో ఎక్కడ నేను భిక్షానికి పోయినప్పుడు వాళ్ళు పక్కన పెట్టినారు ద్రాక్ష పండ్లు. నేను ప్రసాదం ఇస్తాము అందరికీ చెయ్యి వేసినాను. చెయ్యి వేస్తే ఓహో ఇది ప్రసాదం ఇచ్చేది కాదు, ఎందుకంటే ఆ ప్లాస్టిక్ ద్రాక్ష పండు వస్తుంది చూడండి, దాన్ని పెట్టినారు ఊరికే షో. ఇప్పుడు మనకు ప్లాస్టిక్ అని అర్థమైతే ఆ ద్రాక్ష పండు ఏమైంది? బాధితమై ఉంది. ఆకారంలో ఏ మార్పు లేదు, శబ్దం మళ్ళీ నామంలో ఏ మార్పు ఉండదు, మళ్ళీ ద్రాక్షనే వాడచ్చు మనం. ఇప్పుడు ఒక పండిట్జీ ఇట్లా ప్రవచనం చేసేందుకు పోయేవాడు. ఆయన ఒకటే పోయి వచ్చేది కష్టమని ఒక చిన్న అబ్బాయిని జతలో పిలుచుకుని పోయేవాడు. సరే ప్రవచనం ప్రారంభించేసానికి ముందు ఒక 50 పైసలు ఇచ్చేసి నువ్వు పోయి ఎక్కడైనా తిరుక్కొని రా, గంట అయిన తర్వాత రారా అని పంపించేవాడు. ఒకరోజు ఏం చేస్తున్నాడు, వాడు వచ్చినాడు లోపల. వస్తే వాడి షర్ట్ పైన ఎర్రగా తేలుంది. ఈయన పండిట్జీకి చాలా భయం అయింది. ఏమరా తేలు షర్ట్ పైన ఉంది, మళ్ళీ నీకేమైనా చేస్తే నిన్ను మోసుకొని పోవాలి, నేను తీసేయన్నాడు. వాడు ఆహా నన్నేం చేయదు ఇది అంటాడు. ఏమది? ప్లాస్టిక్ తేలు. ఇప్పుడు ప్లాస్టిక్ అని తెలిసిన తర్వాత మళ్ళీ ఇద్దరు శబ్దం అదే శబ్దం వాడుతున్నారు. ఏమరా తేలు ఎందుకు రాకున్నా? ఊరికి నన్ను భయపడించేదానికి నువ్వు, మా స్కూల్లో అందరూ కొన్నారు తేలు, అందుకోసం నేను కొన్నాను అంటారు. ఇప్పుడు అది ప్లాస్టిక్ అని బోధపడేదానికి ముందు తేలు అంటే ఏ అర్థం ఉండింది వాళ్ళలో? ఇప్పుడు అదే శబ్దం వాడుతున్నారు, అర్థం మారిపోయింది. అదేవిధంగా జ్ఞాని అయిన వానికి, నేనే పరబ్రహ్మస్వరూపం అర్థం చేసుకున్న వానికి ఏ కర్మాలు లేదంటే సోమారిగా ఉంటాడు తర్వాత అని కాదు, ఏ విధంగానే ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం జ్ఞానులు ఒక్కొక్కరు విధంగా ఉన్నారు. ఎవరైతే మనం జ్ఞాని అని అంటున్నామో వాళ్ళు ఒక్కొక్కరు ఒక విధంగా ఉన్నారు. అందరిది ఒకే విధంగా లేదు జీవితం. కానీ ప్రతి ఒక్కరి ఉద్దేశం ఒకటే ఉంది. ఆ ఒక్క ఆనంద స్వరూపాన్ని, ఆ ఒక్క సందేశాన్ని ప్రతి ఒక్కరికి అది అందించేది ఒకటే. రమణ మహర్షి ఒక చోట గోసి వేసుకొని కూర్చున్నారు. కృష్ణ పరమాత్మ చాలా యాక్టివ్గా ఉన్నాడు. శ్రీరామచంద్ర అతని లైఫ్ ఇంకొక విధంగా ఉంది. కానీ ఎవరెవరు మనం జ్ఞాని అంటున్నామో వాళ్ళ వ్యవహారం చూస్తే అనేక రకాలుగా ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ శరీర ప్రారంభ ప్రకారం. కానీ వాళ్ళలో మాత్రం ఏ విధమైన కర్మను ఉండదు. ఎందుకంటే బాధితమై ఉంటుంది. జ్ఞాని వ్యవహారం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎవరైనా నిద్రపోతున్నారు, వాడిని చూసి మనం చెప్తుంటాం, అబ్బాబా వీడు నిద్రపోయినాయంటే ఇంక ఇంట్లో ఎవరు నిద్రపోయేదానికి కాదు. ఎందుకంటే గొరకలు పెట్టేవాళ్ళు ఎవరు నేను గొరక పెడతానని ఒప్పుకోరు. నేను కూడా అంతే ఒప్పుకోను. ఎందుకు? మనకు లేదు ఆ వ్యవహారం. మళ్ళీ రాత్రి మంచం పైన పండుకొని ఉంటాడు, ఉదయం కింద పడి ఉంటాడు. ఇట్లా వ్యవహారం అంతా మనం చెప్తున్నాం చూసి. వాని దృష్టిలో ఏదైనా వ్యవహారం ఉందా? అదేవిధంగానే జ్ఞాని దృష్టిలో వ్యవహారము బాధితమై ఉంటుంది.
అర్థమయ్యేది కష్టమే. ఇప్పుడు ఒక భిక్షుకుడు భిక్షం ఎత్తుకొని తిరుగుతుంటాడు. ఇదే హిందూపుర అటువంటి ఊర్లో ఉదయం ప్రారంభం చేస్తే ఒక బజార్లో అక్కడి నుంచి ఒక పాట పాడుకొని భిక్షం ఎత్తుకొని మళ్ళీ సాయంత్రం ఇంకొకసారి అట్లా వస్తాడు. వాడిది ఒక కర్ర, ఒక నిక్కరు, ఒక బనియన్, ఇంత మాత్రం ఉంటుంది. రాము నామ జపులేనా జీవన్ బనన ఏ జీవను దో దినక, ఏ జీవను దో దినక, ఇట్లా పాట పాడుకొని వస్తుంటాడు. ఎవరో 10 పైసలు వేస్తే చాలా సంతోషం, ఏదో పుణ్యం చేస్తాను అనుకుంటాడు. ఎవరైనా తిట్టిన రోజు నీదేంద్ర రామాయణం ఓ అంటే బాధపడుతుండేవాడు. అయ్యో నా కర్మ ఇట్లా అయిపోయింది, రోజు ఇట్లా జనాలతో తిట్లు తినాలి అని బాధపడి ఎట్లా జీవనం చేసేవాడు. ఒకసారి ఎవరో పోలీసు వాళ్ళు వచ్చినారు, లాక్కొని పోయినారు వాడిని. ఎక్కడ తీసుకొని పోయినారంటే మైసూర్ ప్యాలెస్కి తీసుకొని పోయినారు. తీసుకొని పోయి అయ్యా నీ బట్టలంతా, నీ డ్రెస్ అంతా తీసేయి, స్నానం చేసుకుని ఈ కొత్త డ్రెస్ వేసుకొని కొత్త డ్రెస్ ఇచ్చినారు. సరే డ్రెస్ వేసుకున్నాడు, స్నానం చేసి చూసి నాకు ఎందుకో భయంగా ఉంది. ఇది వేదాంతం కూడా అట్లనే, మామూలు ఎట్లో బాధపడుతుంటాము. ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం శాంతి అంటే తట్టుకోలేకపోతాం దీన్ని కూడా. అదే బాగుంది అనిపిస్తుంది. సో నాకు అదే బాగుంది, నేను అక్కడే వెళ్ళిపోతాను, నన్ను వదిలేసేయండి అంటే, అయ్యా వదిలేసేదానికి కాదు, నిన్ను ఇక్కడ పిలుచుకొని వచ్చింది, కూర్చొని ఒక మంత్రి వచ్చి ఆయనకు ఉపదేశం చేస్తాడు. అయ్యా నువ్వు భిక్షుకుడు కాదు, నువ్వు రాజకుమారు, నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు తప్పించుకొని పోయినావు. చూడు నీ పైన ఇట్లా మార్కులన్నీ ఉన్నాయి నీ శరీరం పైన, గనుక నువ్వు రాజకుమారు అని ఉపదేశం చేస్తే వాడు యోచన చేస్తాడు. అవును 20 సంవత్సరాల నుంచి నా వాళ్ళు ఎవరు లేకుండా నేను భిక్షం ఎత్తుకొని తిరిగినా, సో వీళ్ళు చెప్పే మార్కులన్నీ ఉన్నాయి నా శరీరం పైన, కనుక నేను రాజకుమారు అని నిశ్చయం చేసుకున్నాడు. మళ్ళీ వానికి ఒక 6 నెలలు అయిన తర్వాత రాజు చనిపోయినాడు, వానికే పట్టాభిషేకం చేసినారు, రాజుగా ఉన్నాడు. ఒకరోజు వాన కర్ర నిక్కరు బనియన్ అంతా చూస్తాడు. ఇప్పుడు భిక్షం ఎత్తితే ఎట్లా ఉంటుందో అని భిక్షం ఎత్తేదానికి వస్తాడు. మళ్ళీ అదే ఊరు, అదే నిక్కరు, అదే బనియన్ను, అదే కర్ర, అదే డబ్బా, అదే పాట. రాము నాము జపులేనా జీవను బనన ఏ జీవను దో దినక, ఏ జీవను దో దినక, ఇదే పాట పాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఎవరో 10 పైసలు వేస్తున్నారనుకోండి, సంతోషం ఉందా? ఎందుకు? ఎక్కడ మార్పు ఉంది? బాకీ జగత్తులో ఏ మార్పు లేదో, అదే ఊరు, అదే జనాలు, అదే నిక్కరు, అదే బనియను, అదే డబ్బా, అదే కర్ర, అదే పాట, అదే వీధిలోనే భిక్షం ఎత్తున్నాడు. కానీ ఇప్పుడు ఎవరైనా 10 పైసలు వేస్తే సంతోషం లేదు. ఎవరైనా తిట్టినారంటే, ఎక్కడ 6 నెలలు పోయినావంటే మళ్ళీ వచ్చినావు దరిద్ర ముఖమా అంటే, నాది కాదు దరిద్ర ముఖము, నా ముఖం చూడాలంటే నీకు పుణ్యం ఉండాలి. ఎందుకు? నేను రాజు. ఇప్పుడు ఎక్కడ మార్పు ఉంది? దృష్టిలో మార్పు. భిక్షికత్వం అనేది ఏమైంది? బాధితమైంది. అదేవిధంగా జ్ఞాని వ్యవహారి పూర్వంలో అర్థం చేసుకోవడానికి పూర్వంలో గృహస్థ జీవితంలో ఉన్న ఎక్కడున్నా గృహస్థ జీవితంలో చాలా బాధపడేవాడు. ఎందుకన్నా తెల్లారుతుంది తప్ప, హాయిగా నిద్రలోనే ఉంటే బాగుండేది, లేస్తే సమస్యలోని. ఇప్పుడు అదే సమస్యలు ఉన్నాయి, కానీ అంత బాధితమైంది, నెమ్మదిగా హాయిగా ఆనందంగా ఉంటాడు. అదే వ్యవహారం చేసిన బాగా అర్థం చేసుకోండి. వేదాంతం వింటే మీ జీవనం మారిపోదు. జీవనం మారిపోదంటే, ఇప్పుడు ఏదో ఒక చిన్న వ్యాపారం చేస్తున్నారు, వేదాంతం విన్నాడు కనుక ఓ కోట్లు కోట్లు ఉన్నట్టు వచ్చేసింది వానికి. ఆ స్వామీజీ ప్రవచనానికి పోయినాడు, అది ఎట్లోప డబ్బు చేసేస్తున్నాడు. అది ఎట్లోప అనేదంతా ఉంది, ఎట్లా అనేది నిజంగా అట్లా రాదు.
అటువంటి ఫలము వేదాంతంతో రాదు. మరి ఏమవుతుందంటే జీవనం మామూలుగానే ఉంటుంది, ఆ బాధపడేవాడు లోపల వాడు ఉండడు. మరి ఎవరు ఉంటారు? ఆనందమే ఉంటుంది. ఎవరు ఉండరు, మీరుగా ఉండరు, మీరు ఇంకొకరుగా ఉండరు, అసలు మీరు ఉండనే ఉండరు, ఆనందమే ఉంటుంది. సో అది ఇక్కడ కర్మ ఏది లేదు అంటే ఎంతవరకు నాకు ఇది అర్థం కాలేదో అంతవరకు కర్మ ఉండింది. అర్థమైన తర్వాత మమ తావత్ కార్యం మమ అభవత్, ఇంకా ఏ కర్మ అనేది కూడాను నాకు లేదు. ఎందుకంటే నిత్య ముక్తస్య శుద్ధస్య బుద్ధస్య చ సదా మమ, నిత్య దేశకాలానికి సంబంధం లేని స్వరూపము, ముక్త స్వరూపము, శుద్ధ స్వరూపము, జ్ఞాన స్వరూపము. అది దానికి సమాధిర్వ అసమాధిర్వ, సమాధి పొందాలని కానీ సమాధి నుంచి బయట రావాలనేది కానీ అనేటువంటి కార్యం, సమాధి పోవాలి, సమాధిని అభ్యాసం చేయాలి అనేది కానీ సమాధి నుంచి బయట రావాలనేది కానీ ఏదిను కుతో భవేత్, ఏ విధంగా ఆ కార్యాలు నాకు వచ్చేదానికి సాధ్యము. అంతేకాదు జనాలు నన్నే ఆరాధన చేసి నన్నే ప్రార్థన చేసి వాళ్ళు పుణ్యము మంచి ఫలాన్ని పొందుతున్నారు. ఆ పరమాత్మ స్వరూపం ఏ జనాలు ఏ ఒక్క పరమాత్మ స్వరూపాన్ని ఆరాధన చేస్తున్నారో ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను. ఇంకా దీనికన్నా ఫలం ఏమి కావాలి? అర్థం కావాలి. అంతనే అర్థమైతే ఇంకా అసలు ఫలం అవసరం లేదు. నెక్స్ట్ శ్లోకం చూడండి. అహం బ్రహ్మాస్మి సర్వోస్మి శుద్ధో బుద్ధోస్మ్యతః సదా అజ సర్వత ఏవాహం అజరశ్చాక్షయో మృతః. అహం బ్రహ్మాస్మి సర్వోస్మి శుద్ధో బుద్ధోస్మ్యతః సదా అజ సర్వత ఏవాహం అజరశ్చాక్షయో మృతః. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మస్వరూపము. సర్వోస్మి, సమస్త జగత్తు నేనే. మనము వాస్తవికంగా మనం కొంచెం యోచన చేస్తే శరీర దృష్టితో చూసినప్పుడు కూడాను ఒక్కరికొక్కరికి భేదం లేదు. ఎందుకంటే ఆకారంలో భేదం ఉంది, వస్తుతః ఏముంది? ఇదే క్లేశాపాణి గ్రంథంలో, అదే నైష్కర్మ సిద్ధి గ్రంథానికి వ్యాఖ్యానం రాసిన దాంట్లో సురేశ్వరాచార్యులు ఏమంటారు, ఇప్పుడు శరీరం అంటే అన్న వికారం, తల్లి తండ్రి తిన్న అన్నము రేతస్సుగా మారి ఈ రూపంగా బయటకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత 80 pounds 90 pounds ఏదో పెరిగింది. ఎట్లా ఇంత అభివృద్ధి అయిందంటే అన్నంతోనే. గనుక దేహ దృష్టితో చూసినప్పుడు కూడాను ప్రతి ఒక్కరు అన్న వికారమే వస్తుతః. ఇంకా తేడా ఏముంది? ఇంకా చైతన్య స్వరూపం ఏదుందో ఇప్పుడు మీ సంబంధం లేకుండా ఇక్కడ సర్వోస్మి, నేనే సమస్తము అంటున్నారు. మీ సంబంధం లేకుండా ఏదైనా ఒక వస్తువు ఉంది అని సిద్ధం చేయండి, చూస్తాం. ఏం స్వామి ఇప్పుడు అన్న జపాన్ కంట్రీ దేశం ఉంది, నేను ఇంతవరకు అసలు సంబంధమే లేదు, నాకు జపాన్ అనేటువంటి స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు, అయినా కూడా జపాన్ ఉందా లేదా? జపాన్ అనేది ఒకటి ఉంది, ఇంతవరకు నాకు ఆ దేశం సంబంధం రాలేదు అని ఇంత సంబంధం లేకుండా మీరు జపాన్ గురించి మాట్లాడని చూస్తాం. ఏదైనా ఒక వస్తువు ఉంది అని చెప్పాలన్నా మీ సంబంధానికి వచ్చిన తర్వాతనే, లేదు అని చెప్పాలన్నా మీ సంబంధానికి వచ్చిన తర్వాతనే. ఉంది లేదు అనేది మీతోనే నిశ్చయం అవుతుంది, కానీ మీ సంబంధం వదిలేసి ఏదైనా ఒక వస్తువు స్వతంత్రంగా ఉందని చెప్పండి, చూస్తాం. ప్రపంచం అంటే మీ జాగ్రత్త అనేది ఇంతకుముందు ఒకసారి చెప్పిన మర్యాద కోసం మీ అంటున్నాను నేను. నీ జాగ్రత్త, నీ స్వప్న, ఇది వదిలేస్తే ప్రపంచం లేదు, స్వతంత్రమైన ఒక ప్రపంచం లేదు. నీ జాగ్రత్త, నీ స్వప్న. ఇప్పుడు మీ స్వప్నంలో కనపడిన వాళ్ళందరూ
ఏ ఏ వస్తువులు అక్కడ కనపడినాయో, ఏ ఏ వ్యక్తి అక్కడ కనపడినాడో, ఏ ప్రపంచం కనపడిందో అదంతా మీరేనా? వేరే ఎవరైనా ఉన్నారా అక్కడ? అదేవిధంగా జాగ్రత్త అవస్థలను మొత్తం ప్రపంచం అంతా మీరే గనుక సర్వోస్మి ఇది మనకు ప్రత్యేక క్షణంలోనూ రావాలి. ఇక్కడ ఒప్పుకోవచ్చు మనము. ఒక జెన్ మాస్టర్ ఒక ఇంటికి జెన్ మాస్టర్ ఇంట్లో ఒక దొంగ వస్తాడట. దొంగ దూరేస్తాడు. ఆ జెన్ మాస్టర్ ఊరికి ఒక కమ్మడి కప్పుకొని చలి కూర్చున్నాడు. దొంగ వచ్చినాడు. మనము ఇంట్లో ఎట్లా ఉంటాము మీరు ఆలోచించేయండి. ఆ జెన్ మాస్టరు, ఓ మహానుభావ, మీ ఎట్లా వాళ్ళు సామాన్యంగా డబ్బు ఉండే వాళ్ళ ఇంటికి వస్తారట. రాజు మహారాజు ఇంటికే పోతుంటారు వాళ్ళు, డబ్బున్న వాళ్ళ ఇంటికి పోతుంటారు. ఈరోజు నువ్వు మా ఇంటికి వచ్చినావంటే నిజంగా నన్ను మహారాజుగా చూస్తున్నావు, నువ్వు నన్ను సావుకారిగా చూస్తున్నావు, నన్ను ఒక సామ్రాట్గా చూస్తున్నావు. నాకు ఎంతో సంతోషమైంది. కనీసం ఒక 5 నిమిషాలన్నా ఎవరో ఒకరు నన్ను మహారాజుగా గుర్తించినారు కదా, అంతే సంతోషం నాకు. కానీ దాంతో పాటు ఒక దుఃఖం కూడా ఉంది. ఏమంటే మా ఇంట్లో ఎత్తుకుని పోయినా నీకేం దొరకదు. మహారాజాని వచ్చినావు, సావుకారి నేను, నువ్వు అనుకొని వచ్చినావు, నాకు పెద్ద పీఠం ఇచ్చినావు, కానీ మా ఇంట్లో ఏం దొరకదు నీకు. కానీ నేను వట్టి చేతులతో పంపించడానికి నాకు మనసు రాదు. గనుక ఇదో ఈ కమ్ముడి ఉంది, దీన్ని ఎత్తుకొని పో అని ఇచ్చినాడంట. అది తీసేస్తే నగ్నంగా ఉన్నాడు. చలి, జనవరి నెల చలి. ఆ దొంగ అంటాడంట, అయ్యో మహానుభావ, నువ్వు అదొక కమ్ముడి పెట్టుకున్నావు, నిన్ను అది ఎత్తుకొని పోతే నువ్వు చలిలో చచ్చిపోతావేమో, వద్దు నువ్వే పెట్టుకో. లేదు, మా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఉత్తు చేతులతో పోయినావంటే పరబ్రహ్మ స్వరూపం అట్లే పోతున్నాడంటే సరిపోదు, కనుక నువ్వు తప్పకుండా ఎత్తుకొని పోవాల్సిందే అని ఆ కమ్ముడు ఇచ్చినాడంట. తీసుకొని పోయినాడు. కానీ అదే ఊర్లోనే ఇంకా 3-4 చోట్ల దొంగతనాలు అయింది. కనుక వీడిని అరెస్ట్ చేస్తారు, ఈ దొంగను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఈ అది ఆ మాస్టరు ఊరందరికీ తెలుసు. ఈ కమ్మడి ఆ మాస్టర్ది, జెన్ మాస్టర్ది. నువ్వు నీ దగ్గర వచ్చిందంటే నువ్వు దొంగతనంగా తీసుకొని వచ్చినావు. ఇప్పుడు అతను పిలిచి మనం ఎంక్వైరీ చేస్తాం. ఆయన ఏమన్నా నా ఇంటి నుంచి దొంగతనం చేసుకొని పోయినాడని చెప్పితే మిగతా దొంగతనం అంతా ఈ రాత్రి జరిగిందంతా నువ్వే చేస్తాం, ఇట్లా తీర్మానం చేస్తారని ఆ జెన్ మాస్టర్ని పిలిచినారట. ఇదో మీది కమ్మడిది, వీడు మీ ఇంటికి వచ్చి దొంగతనం చేస్తున్నాడా అని. అయ్యయ్యో పాపం, అంత చెడ్డ మనిషి కాదు వాడు, దొంగతనం చేసేటువంటి వాడు కాదు. మా ఇంటికి వచ్చినాడు, నేనే మా ఇంట్లో ఏం లేదని ఇచ్చినాను, బలవంతంగా ఇచ్చినాను, నా బలవంతంతో తీసుకొని పోయాడు కానీ నిజంగా దొంగతనం చేయలేదు వాడు అన్నాడట. సరే అని వదిలేస్తున్నారు వాడిని. అప్పుడు ఆ దొంగ, అయ్యా నాకు సన్యాసం ఇచ్చేసాయి, నేను నీలాగా ఉండిపోతాను, ఎందుకు ఈ దొంగతనం ఇదంతా, నువ్వెంత ఆనందంగా ఉన్నావు. అది సర్వోస్మి. అతి నీచమైన నీచత్వంలో కూడాను ఎవరైతే పవిత్రతను చూసేదానికి సాధ్యమో, ఒక బేజవాబ్దారి మనిషి అన్నప్పుడు వాళ్ళలో కూడా జవాబుదారీ చూసేదానికి ఎవరికైతే సాధ్యమో, అసలు క్రూరి అనే వాణిలో కూడాను ఆ దయాగుణం అనేది ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నా పరమాత్మ ఉన్నాడు అని ఎవరైతే చూసేదానికి సాధ్యమో వాడు ఈ మాట చెప్పవచ్చు, అహం బ్రహ్మాస్మి సర్వోస్మి అని. మన ఊరికి గ్రంథాలు చదివేసి చెప్తుంటే లాభం లేదు, కానీ ఈ దృష్టి పెట్టుకోవాలి. అహం బ్రహ్మాస్మి సర్వోస్మి శుద్ధో బుద్ధోస్మి అతః సదా అజః, జన్మం లేనివాడు. సర్వత ఏవ అహం, ఎక్కడ చూసినప్పుడను నా యొక్క అస్తిత్వం, నా ఉనికినే ఉంది. అహం అజరః, వృద్ధాప్యం అనేది లేదు. అమృతః, మరణం అనేది కూడాను లేదు. అమృత స్వరూపం. నెక్స్ట్ చూడండి. మధన్య సర్వభూతేషు భూతా కశ్చిన్న విద్యతే కర్మాధ్యక్షశ్చ సాక్షీ చ చేతా నిత్యో గుణోద్వయః.
మధన్యః సర్వభూతేషు బోధా కశ్చిన్న విద్యతే కర్మాధ్యక్షశ్చ సాక్షీ చ చేతా నిత్యో గుణోద్వయః. సర్వభూతేషు మధన్యః బోధ కశ్చిత్ న విద్యతే. సర్వభూతేషు ప్రతి ఒక్క జీవిలను ఆ తెలుసుకునేటువంటిది ఏది ఉందో, ఆ తెలివి అనేది, ఆ జ్ఞానం అనేది ప్రతి ఒక్క జీవిలను మనకు కనబడుతుంది. మనిషిలో అది సంపూర్ణంగా పనిచేసేది కనబడుతుంది, కానీ వేరే క్రిమికీటాదుల్లో అంతగా పనిచేసేది కనబడదు. కానీ ప్రతి ఒక్క దాంట్లో ఉంది. మీరు ఒక దోమ దాన్ని చూడండి కావాలంటే, డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వాలంటే ఏది మీకు నరాలే దొరకదు సరిగ్గా అంటాడు, కానీ ఆ దోమకు ఎక్కడ కూర్చొని లాగితే రక్తం వస్తుంది అనేది స్పష్టంగా తెలుసు. అంత దూరం నుంచినే డిసైడ్ చేస్తుంది, వచ్చి రక్తం లాగుతుంది. మనం చాలా జాగ్రత్తతో ఇట్లేస్తే దానికి పోతాం, మనకే దెబ్బ తగిలితే అది ఎగిరిపోయి ఉంటుంది. అది ఎట్లా ఎగిరిపోతుందో విరక్త మహాత్మ, ఇంకా సంబంధం లేదు నాకు నీకని ఎంతో దూరంలో వెళ్ళిపోతుంది. పోయిందని మనం కూర్చుంటే మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఎక్కడైతే చేయి అందదో అక్కడ కూర్చుంటుంది అది. ఎందుకు? దానికి కూడా తెలివి ఉంది. ప్రతి ఒక్క జీవిలోనూ మీరు కొంచెం ఆ తెలివినదని చూస్తారు. ప్రతి ఒక్కరిలోనూ తెలుసుకునేటువంటి ఒక ఆ తెలివి అనేది ఏది ఉందో, దట్ ఇంటెలిజెన్స్, అది నేనే. ఎందుకంటే జడ చైతన్య అని చెప్తుంటారు. సామాన్యంగా జడం అంటే కదులుకోకుండా ఉండేది, చైతన్యం అంటే కదలిక ఉండేది అని ఇట్లా అర్థం చేస్తారు. అది కాదు. మరి ఏం జడం అంటే తన్ను తాను ఏదైతే నిశ్చయం చేసుకోదో, తన ఉనికిని తాను నిశ్చయం ఏదైతే చేసుకోదో, పరత సిద్ధ మరొక దాంతో సిద్ధమవుతుందో అది జడం. ఏది తన ఉనికిని తాను నిశ్చయం చేసుకుంటుందో, తాను ఉన్నానని చెప్పేదానికి మరొక ప్రమాణం అవసరం లేదో అది చైతన్యం. అట్లా చూస్తే అహంకారం నుంచి ప్రారంభం చేసుకుని ప్రతి ఒక్కటి జడమే. అహంకారరహితమైన స్వరూపం ఏది ఉందో అది మాత్రమే చైతన్యం. అది ఒక్కటేనే కానీ ఒక్కొక్కరిలో ఒకటి కాదు. ఆకాశం ఏ విధంగా ఒక్కటే ఉంది, మనం దాంట్లో ఏం చేస్తాం, ఘటాకాశ, మఠాకాశ, మహా ఆకాశ అంటాం. కుమ్మరి ఘటం తయారు చేస్తే దాంట్లో ఉన్న అవకాశానికి ఆకాశం అంటున్నాం, ఘటాకాశ. కుమ్మరి తయారు చేసినప్పుడు ఘటాకాశం కూడా తయారైంది. ఇల్లు కట్టినప్పుడు మఠాకాశం కూడా తయారైంది. బయట ఉండేది మహాకాశం అంటున్నాం. ఇప్పుడు నిజంగా ఎన్ని ఆకాశాలు అయినాయి? శబ్దం మాత్రమే ఘటాకాశ మఠాకాశ అనేది ఉండేది, మహాకాశం ఒకటే. అదేవిధంగా ఉపాధి దృష్టితో చూసినప్పుడు వేరువేరుగా కనబడుతూ ఉంది. కానీ ప్రత్యేక ఉపాధిలో పనిచేసేది, ప్రత్యేక ఉపాధిలో తెలుసుకునేటువంటి తెలివి ఏదుందో బోధ నేనే. నన్ను తప్పితే అన్య వస్తువు అనేది లేదు. నేనే ప్రత్యేక జీవిలో జరిగేటువంటి కర్మ ఏదుందో ఆ కర్మానికి అధ్యక్షుడు. అధ్యక్ష అంటే జరిగేదంతా చూసేవాడు, సక్రమంగా జరుగుతుందా లేదా అని. ఇప్పుడు మనం చూస్తే ఈ జగత్తు ఏదో ఒక నియమంగా జరుగుతుంది. జగత్తులో మనిషి ఒక్కడే నియమం తప్పేది, మిగతా అంత నియమం ప్రకారం పోతుంది. అంత నియమంగా పనిచేయాలంటే ఇప్పుడు గోదావరి రివర్ ఎప్పుడో ఏలూరు రాజమండ్రి అక్కడే దాన్ని గలాట్ చేస్తుంది, కానీ ఒక్కరోజైనా హిందూపురానికి వస్తుందా? ప్రతి సంవత్సరం ఇక్కడే ఎందుకు గలాట్ చేయాలి? ఒకరోజు హిందూపురానికి పోదాం, లేదా బెంగళూరు పోదాము. వాళ్ళు బాధపడుతుంటారు బెంగళూరు వాళ్ళు. ఒక్క సముద్రము ఒక్క నది ఉండింటే ఎంత బాగుండేదో అని. ఆ మద్రాసు వాళ్ళని అడగండి, ఈ సముద్రం ఒడ్డున ఉన్నాము అదే పెద్ద ప్రాబ్లం అంటారు వాళ్ళు. కానీ ఒక్కసారైనా గోదావరి నది బెంగళూరుకి వస్తుందా? ఎందుకు? పరమాత్మ ఏ విధంగా సృష్టి చేసినాడో ఆ విధంగానే జరుగుతుంది మొత్తం అంతా. ఇంత నియమంగా జరిగేది చూస్తే దీనికి ఎవరోగా అధ్యక్షుడు ఈశ్వరుడు ఉండాలి. అంటే అది నేనే. నేనే అన్నప్పుడు ఎవరు? నేనంటే ఏమనుకున్నావు? వీడు కాదు. ఆ నేను అనే తలంపు లేని ఉనికి, నేను అనే తలంపు లేని అస్తిత్వం, అదే కర్మాధ్యక్ష సాక్షి. సమస్త జీవరాశిలో
సాక్షిగా ఉన్న స్వరూపము అదేనే. ఒకసారి చెప్తున్నాను, జీవసాక్షి అనేకము, ఈశ్వర సాక్షి ఒకటి అంటారు. తప్పది. సాక్షి అంటే ఒక్కటే. ఇప్పుడు ఈశ్వరులో ఒక సాక్షి, ఈశ్వరులో ఒక సాక్షి, ఈశ్వరులో ఒక సాక్షి, ఇట్లా అనేక సాక్షులు ఉన్నారు అనేది ఎవరికి తెలుసు? అది ఒక్క సాక్షినే. ఈ లాజిక్ తీసుకొస్తారు. ఏమని, నేను పూర్వంలో ప్రవచనకు పోయే సమయంలో ఎవరో ఒక స్వామీజీ అనేవాడు, ఐ ఐ ఐ ఐ పుట్ టుగెదర్ బికమ్స్ వి అని. మేము అని చెప్పితే దాంట్లో ఎంతమంది ఉన్నారు నేను అనేవాళ్ళు? చాలామంది ఉన్నారా? ఇప్పుడు మేము అనే దాంట్లో ఎంతమంది ఉన్నారు? నేను అనేవాళ్ళు అంటే నేను అనేవాడు ఒకడే. నేను, ఇతను, అతను, ఆమె, ఈమె, వీళ్ళందరినీ కలుపుకొని వి ఉన్నాయి కదా. గనక ఐ ఐ ఐ పుట్టే కదా కాదు, ఐ అనేది ఒకటే. అహంకారహితమైనటువంటి స్వరూపం ఏదుందో అదే కర్మాధ్యక్ష, సాక్షి, చేత, అంతే. అంతేకాదు నిత్యో, నిత్య, దేశకాలానికి సంబంధం లేని, అంటే దేశకాలంలో జరిగేటువంటి ఏ మార్పు కూడాను ఆ స్వరూపంలో లేదు. అగుణ అంటే నిర్గుణ, అంటే ఏ గుణం, సత్వ రజస్తమస్ అనేటువంటి గుణాలు లేని అద్వయ స్వరూపం. నెక్స్ట్ శ్లోకం చూడండి. న సచ్చాహం న చాసచ్చ నో భయం కేవల శివః న మే సంధ్యా న రాత్రిర్వా న హర్వా సర్వదా దృశేః న సచ్చాహం న చాసచ్చ నో భయం కేవలం శివః న మే సంధ్యా న రాత్రిర్వా న హర్వా సర్వదా దృశేః న సచ్చాహం, నేను సత్తు కాదు, అసత్తు కాదు. ఏమండి ఇంచేపు సత్తు సత్తు అని చెప్పినారు, ఇప్పుడు అది కూడా కాదంటారే. ఇప్పుడు మనము సత్తు అసత్ ఇది ఎట్లా విభాగం చేసుకున్నాము? మన బుద్ధిలోనే ఈ జాగ్రత్త అవస్థలో విభాగం చేస్తున్నాము. ఇది సత్యము, ఇది అసత్యము అనా. ఇప్పుడు ఇది కుందేల కొమ్ము అసత్, లేనిది, ఇదంతా ఉండేది అనుకున్నాం. వ్యావహారిక సత్యం అంటారు. వ్యావహారిక సత్యం అంటే అదొక సత్యం అని చేస్తున్నారు. వ్యావహారిక సత్య, ప్రాతిభాషిక సత్య, పరమార్థ సత్యం 3 చేస్తున్నారు. వ్యావహారిక సత్యం అంటే వ్యవహారంలో అందరూ ఉంది అని ఒప్పుకుంటున్నారు కనుక వ్యావహారిక సత్యం. అంతేగాని అందరూ ఉంది అని ఒప్పుకుంటున్నారు, వ్యవహారిక సత్యం అయింది. మనం వెతికేదనకపోతే నిజంగా సత్యం అది అంటే హిందూపూర్, నేను చెప్పినాను వ్యవహారిక సత్యం. బస్సులోకి వచ్చిన హిందూపూర్కి టికెట్ కావాలి అంటాను, వాడు వచ్చిన తర్వాత హిందూపూర్ వచ్చింది దిగండి అంటాడు. హిందూపూర్ వచ్చింది అనేది కూడా తప్పే అక్కడ, అవునా కదా. ఎవరండి హిందూపూర్ అంటే నేను అంటాడు వీడు. నువ్వు హిందూపురా అయినా ఆ సమయానికి అంటాం. మళ్ళీ హిందూపూర్ వచ్చింది దిగండి అంటే దిగైపోతాం. హిందూపూర్ వచ్చిందా, హిందూపురానికి మేము వచ్చినామా, ఎట్లా దిగిపోయా నాకు తాలైపోయింది అంటాడు. ఇంకా వాని దగ్గర పోయే, అయ్యో నేను హిందూపురానికి టికెట్ తీసుకున్నా, నువ్వు నన్ను ఎక్కడ దింపుతున్నావు? బస్ స్టాండ్లో దింపుతున్నావు. బస్ స్టాండ్లో దిగను నేను, హిందూపూర్లోనే దిగేది. హిందూపూర్ చూపెట్టు అంటే వాడు యాడ్ చూపెట్టాడు హిందూపూరు. కనుక వ్యావహారిక సత్యం ఒప్పుకునేసాయి. హిందూపురం ఒప్పుకొని ఆ బస్ స్టాండ్లో దిగితే అదే హిందూపురం అనుకోవాలి. హిందూపూర్ వెతికేదానికి పోతే దొరుకుతుందంటే దొరకదు. ఇట్లా మనం సత్యము అసత్యం అని వ్యవహారంలో పెట్టుకున్నాము. కానీ నేను సత్యం ఉండే వస్తువును కాదు అంటే బుద్ధితో మీరు ఉంది అని నిశ్చయం చేస్తున్నారే, అట్లా నిశ్చయం అయ్యే వస్తువును నేను కాదు. లేదా కుందేల కొమ్ము లేనిది అంటున్నారే, అట్లా లేదు అని నిశ్చయం చేసేటువంటి వస్తువును నేను కాదు. సత్య అసత్యానికి అతీతమైన స్వరూపం. నో భయ, సత్తు కాదు అసత్తు కాదు. లేదా సత్ అసత్ అంటారు కొంతమంది, అర్థం లేదు, అది కూడా కాదు. మరి కేవల శివ, శివస్వరూపం. శివస్వరూపం మంగళస్వరూపం, ఆనంద స్వరూపం. ఏ సంసారిత్వం లేని
అమంగళం లేని స్వరూపం శివస్వరూపం. నమే సంధ్య, నాకు నిజంగా సంధ్య అనేది లేదు, రాత్రి అనేది లేదు, నా అహర్వ పొగలనేది కూడాను లేదు. సర్వదా దృశేహే, సర్వదా ఏ సమయంలో అయినా కూడాను, కాలం ఉన్నా కాలం లేకపోయినా, కాలం ఉండేదానికి కాలం లేనిదానికి సాక్షిగా ఉన్న స్వరూపానికి సంధ్యాను లేదు, రాత్రి లేదు. ఇప్పుడు సూర్యునందు సంధ్య ఉందా, రాత్రి ఉందా, పగులుందా? ఏది లేదు. మనం రాత్రి దృష్టితో పగులంటున్నాం, కానీ సూర్యునందు సదా ప్రకాశ స్వరూపమే. అదేవిధంగా నా అందు సంధ్యాను లేదు, రాత్రి లేదు, పొగులు లేదు. అంటే సంధ్య ఎప్పుడైతే లేదో సంధ్యా కార్యం కూడా లేదు నాకు. అబ్బా, ఇన్ని రోజులు నేను అనుకున్నాను ఏమని, సంధ్యావందనం చేయడం లేదే, ఏం గతిని అనుకున్నాను. ఇప్పుడు ఈ స్వామీజీ సంధ్యాకార్యం కూడా లేదు నాకు అన్నాడు. మనం వదిలేసిందే మంచిదయింది. ఇట్లే మన అనుకూలానికి వాడుకుంటుంటాం శాస్త్ర భాషను. ఆ దృష్టిలో వస్తే సంధ్యాను లేదు, రాత్రి లేదు, పొగులు లేదు. అదేవిధంగా ఎవరో దొంగ వచ్చినాడు ఇంటికి, జన్ మాస్టర్ మాదిరి ఉండేదైతే అప్పుడు సంధ్యావందనం వదిలేసినా పర్వాలేదు. లేదా సంధ్యావందనం మీరు వదిలేస్తే అదే సమయంలో ఇటువంటి గంతం వివేకం చేయాలి. ఆ దృష్టిలో నిలబడేంత వరకు సహజమైపోవాలి. డాక్టర్ చేయి చూసి పోతారు వీళ్ళు అన్నప్పుడు కూడా డాక్టర్ బుద్ధి లేదు, నేను ఎవరని తెలీదు, అందుకని పోతాడని చెప్తున్నాడు, ఆయనకి తెలియదు నేను ఎవరని, నేను పోయేవాడు కాదు అని దృఢత్వం రావాలి. ఆ దృష్టితో చూసినప్పుడు సంధ్య లేదు. కానీ ఇప్పుడు మనము అసలు మనకి ఏ ఒక నిలకడ రాలే. సో చేసే కర్మలు కూడా వదిలేస్తాము. ఆ దృష్టి నిలబడలేదంటే ఉభయభ్రష్టత్వం వస్తుంది. కనుక మనము కర్మాలు మానుకున్నామంటే అదే సమయంలో ఇటువంటి గ్రంథాలు వివేకం చేస్తూ ఉండాలి. ఇట్లా గ్రంథాలు వివేకం వదిలేస్తాము, చేసే కర్మాలు కూడా వదిలేస్తాం. సో శాస్త్ర భాష మన అనుకూలానికి వాడుకునేది కాదు. ఏ దృష్టిలో చెప్తున్నారు? శరీర అభిమానమే లేదు, కాల దేశ అభిమానమే లేదు, కాలదేశానికి అతీతమైన స్వరూపంగా నిలబడుకొని నాకు సంధ్య లేదు అంటున్నారు. మనం దీన్ని దురుపయోగం చేసుకోకూడదు. ఆ దృష్టిలో నిలబడేదానికి ప్రయత్నం చేయాలి. ఎవరో ఒకరు అన్నారు, స్వామి నేనన్నాను ఈ పరమాత్మ చింతామణి గ్రంథం చదవండి, ప్రింట్ చేసి మీ చేతికి ఇచ్చినాం, పెట్టుకొని ఊరికి ఎందుకు కూర్చున్నారంటే, అయ్యో స్వామీజీ ఆ గ్రంథం తీసుకుంటే నిద్ర వచ్చేస్తుంది. ఆ గ్రంథమేమో నిద్ర లేదని నిశ్చయం చేస్తుంది, కానీ ఆ గ్రంథం చేతిలో పట్టుకున్నామంటే నిద్ర వస్తుంది. పోని మంత్ర అనుష్ఠానం చేయండి. ఆ వివేకం కుదరదు కదా, మంత్ర అనుష్ఠానం చేయండి. మంత్రానుష్ఠానం చేయండి అంటే ఏమంటారు? స్వామీజీ ఈ జాగ్రత్త డూప్లికేట్ అంటారు మీరు, అంటే ఈ జాగ్రత్త కూడా స్వప్నం అంటారు. ఇంకా ఈ శరీరం ఎంత మాత్రం సత్యం, దీంట్లో మనం అనుష్ఠానం చేసే మంత్రం ఎంత మాత్రం సత్యం. ఓహో, అంత అర్థం అయింటే ఇంక మీరేం చేయాల్సిన అవసరం లేదు. జాగ్రత్త అవస్థ డూప్లికేట్, నా శరీరము కల్పితము, నేను చేసే సాధన కల్పితము, చెప్పే స్వామి నువ్వు కల్పితము అని అర్థమైపోయి ఉంటే మళ్ళీ ఇంకేం చేయొద్దండి. మీరు ఏ సాధన అవసరం లేదు, పరమాచింతమని అవసరం లేదు, ఊరికి శాంతంగా ఉండండి. శాంతంగా ఉంటాను స్వామి, కానీ మా అత్త వచ్చేస్తే నా తల చెడిపోతుంది. ఇప్పుడు చూడండి, సాధన చేయమంటే ఇది డూప్లికేట్ అంటారు. అత్త సత్యమా, తల చెడిపోయే సత్యమా? ఎట్లా మన అనుకూలానికి వాడుకునేది కాదు ఈ శబ్దాలు. అధికారి గ్రంథం ఆ ఉన్నతమైన దృష్టిలో నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం. ఒకవేళ సంధ్య మీరు వదిలేస్తున్నారంటే మంచిదే, కానీ అదే సమయంలో ఈ తత్వంలో నిలబడేటువంటి వివేకం జరగాలి. ఇంకా అది జరగదు, ఈ కర్మలు వదిలేస్తున్నామంటే ఉభయభ్రష్టత్వం వస్తుంది. నమే సంధ్య న రాత్రిర్వ న అహర్వ సర్వదా దృశేహే. ఎప్పుడూ సాక్షి స్వరూపంలో ఉన్న నాకు సంధ్య రాత్రి పొగులు అనేది లేదు, కనుక ఏ సంధ్య కార్యం కూడా లేదు. అహం ముక్త. సర్వమూర్తి వియుక్తం యత్ యథాకం సూక్ష్మద్వయం
తేనాప్యస్మి వినా భూతం బ్రహ్మైవాహం తథాద్వయం సర్వమూర్తి వియుక్తం యద్ యథాకం సూక్ష్మమద్వయం తేనాప్యస్మి వినా భూతం బ్రహ్మైవాహం తథాద్వయం సర్వమూర్తి వియుక్తం యద్ యథాకం సూక్ష్మ అద్వయం. ఏ ఆకారము లేని ఆకాశము ఏ విధంగా సూక్ష్మము అద్వయము అంటే మరొక ఆకాశం లేదు, మొత్తం అంతా ఆకాశంలోనే ఉంది. ఈ ఆకాశానికి మరొక ఆకాశం అనేది లేదు. అది సూక్ష్మం అంటే వ్యాపి. ఆకాశానికి వ్యాపకమైనటువంటి వస్తువు పరమాత్మ స్వరూపాన్ని వదిలేస్తే మరొకటి మనకు కనపడదు. ఏ విధంగా ఆకాశం, ఏ ఆకారము లేదు ఆకాశానికి, ఏ ఆకారం లేని ఆకాశం ఏ విధంగా సూక్ష్మము అద్వయము అయి ఉందో అదేవిధంగా ఆకాశం కూడా లేదు నా యందు. ఆకాశ సంబంధం కూడాను నా యందు లేదు. అటువంటి అద్వితీయ బ్రహ్మస్వరూపమై ఉన్నాను నేను. అంటే ఆకాశానికి సూక్ష్మమైన స్వరూపం, మన ఊహకు అందని స్వరూపం. బృహత్, బ్రహ్మ అంటే బృహత్. బృహత్ అంటే పెద్దది. ఎంత పెద్దది మీరు కల్పన చేయండి, చూస్తాం. మీరు ఏం కల్పన చేస్తారో దానికినా పెద్దది. మీ కల్పనకు అతీతమైనటువంటి స్వరూపం. తేనాపి అంటే ఆకాశం అనేది కూడా నా యందు లేదు. వినాభూతం బ్రహ్మైవాహం, నేనే బ్రహ్మస్వరూపం. తథ అద్వయం. మమాత్మా స్వత ఆత్మేతి భేదో వ్యోమ్నో యథా భవేత్ ఏకస్య సుషిభేదేన తథా మమ వికల్పితః. మమాత్మా స్వత ఆత్మేతి భేదో వ్యోమ్నో యథా భవేత్ ఏకస్య శుషిభేదేన తథా మమ వికల్పితః. ఉండేది ఒక్కటే ఆకాశమే. దీనికి మనం ఘటాకాశ మహాకాశ అని చెప్తుంటాం. ఇప్పుడు గోడకు అదే శుషిభేదేన అన్నారు. ఒక ములికి కొట్టినాం అనుకోండి, అక్కడ రంధ్రం పడుతుంది. దాన్ని మనం ఆకాశం అని చెప్పేలే, రంధ్రం అంటున్నాం. వాస్తవికంగా అక్కడ కూడా ఆకాశం ఉండేది, అవునా? అంటే ఒకే ఆకాశంలో ఉపాధి భేదంతో ఇట్లా అంటున్నాం. అదేవిధంగా మమ ఆత్మ, ನನ್ನ ಆತ್ಮನ ಸ್ವರೂಪದಿಂದಲೇ ಆತ್ಮನಾಗಿರುವುದರಿಂದ మమ ఆత్మ, నా ఆత్మ అన్నప్పుడు నేను, నాకు మళ్ళీ ఇంకొక ఆత్మ, నా సొంతమైంది మరొక ఆత్మ, వీళ్ళ ఆత్మ వేరు, ఇట్లా లేదు. ఏ విధంగా ఘటాకాశ మఠాకాశ మహాకాశ రంధ్రము అని చెప్తున్నామో, ఒకే ఆకాశానికే ఉపాధి దృష్టితో అనేక పేర్లతో చెప్తున్నామో, అదేవిధంగా ఇక్కడ వేరు వేరే పేర్లు పెట్టుకున్నాం శరీర దృష్టితో వ్యవహారాని కోసం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి